కేంద్ర ప్రభుత్వం ఇండిగోకు షాక్ ఇచ్చింది. ఇండిగో సర్వీసులను తగ్గిస్తూ చర్యలు తీసుకుంది. 5% సర్వీసులు తగ్గించాలని డీజీసీఏ డెసిషన్ తీసుకుంది. కాగా ప్రస్తుతం రోజుకు 2200 విమాన సర్వీసులను నడుపుతోంది ఇండిగో. ఇప్పుడు అందులో 115 విమాన సర్వీసులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయాన్ని ఇప్పటికే ఇండిగోకు తెలిపింది డీజీసీఏ. ఇక ఏ రూట్లలో విమాన సర్వీసులు తగ్గబోతున్నాయో మరి కాసేపట్లో జాబితాను రిలీజ్ చేయనుంది. అటు ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ రోజు కూడా ఇంకా 500 సర్వీసులను ఇండిగో క్యాన్సిల్ చేసింది. అయితే ఇదే ఇష్యూ పైన కేంద్ర ప్రభుత్వం ఇండిగోకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇండిగో సర్వీసులను ఇంకా తగ్గిస్తూ చర్యలు తీసుకుంది. 5% ఇంకా సర్వీసులు తగ్గించాలని డీజీసీఏ డెసిషన్ తీసుకుంది. ప్రస్తుతం రోజుకు ఇండిగో 2200 విమాన సర్వీసులను నడుపుతోంది. అయితే ఇప్పుడు అందులో ఇంకా 115 విమాన సర్వీసులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించింది. ఇక ఈ నిర్ణయాన్ని ఇప్పటికే ఇండిగోకు తెలిపింది డీజీసీఏ. ఇక ఏ రూట్లలో విమాన సర్వీసులు తగ్గబోతున్నాయో మరి కాసేపట్లో జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటికే ఇండిగో కూడా దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఒకవైపు రిక్రూట్మెంట్స్ ని కూడా మొదలుపెట్టింది ఇండిగో. అలాగే టెక్నికల్ ఇష్యూస్ ని కూడా, టెక్నికల్ బ్రీచెస్ ని కూడా మొత్తం సాల్వ్ చేసే పనిలో పడింది ఇండిగో. అయితే ఇండిగో సడన్ గా సర్వీసులు తగ్గించడంతో ప్యాసింజర్స్ చాలా ఇబ్బందులు పడ్డ సంగతి మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం అయితే రోజుకు 2200 వరకు కూడా ఇండిగో ప్రస్తుతం అయితే విమాన సర్వీసులను నడుపుతూ ఉంది. అయితే ఈరోజు లేటెస్ట్ డేటా ప్రకారం చూస్తే వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 14 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అంటే శంషాబాద్ నుంచి డిఫరెంట్ స్టేట్స్కి వెళ్లాల్సిన 14 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు వేరే స్టేట్స్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన 44 ఇండిగో విమానాలను కూడా క్యాన్సిల్ చేసింది ఎయిర్లైన్స్. అయితే మొత్తం 56 విమానాలను రద్దు చేసినట్లుగా ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పటికే ప్రకటించింది. రద్దు చేసిన విమానాలను ప్రయాణికులు గుర్తించి వాళ్ళంతటా వాళ్ళుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సూచించింది. 2-3 రోజుల నుంచి కొంతవరకు పరిస్థితులు మెరుగుపడుతున్నా కూడా వందల సంఖ్యలో ఇంకా విమానాలు రద్దవుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా 500 వరకు విమానాలను ఆపేసింది ఇండిగో. అయితే రిఫండ్స్ ప్రక్రియను మాత్రం మరోవైపు వేగవంతం చేసింది ఇండిగో. ఇప్పటికే 827 కోట్ల వరకు ఇండిగో ప్రయాణికులకు రిఫండ్ చేసింది.